హలో అండి. మీరు పైల్ 6ని సెలెక్ట్ చేసుకున్నారు. పైల్ 6 వచ్చేసి లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఫిబ్రవరి మంత్‌లో మీ రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? సింగిల్స్ అయితే మీకేమైనా ప్రపోజల్స్ రాబోతున్నాయా? లేదా మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే గనక సిట్యుయేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 6 ఆఫ్ కాయిన్స్, 9 ఆఫ్ కప్స్ వచ్చిందండి మీకు. సింగిల్స్ అయితే గనక మీ లైఫ్‌లోకి న్యూ లవ్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఒక కేరింగ్ పార్ట్నర్ అయితే రాబోతున్నారు మీ లైఫ్‌లోకి. బ్రేకప్ అయి సింగిల్స్‌గా ఉన్నవారైతే గనక మీరు కాన్ఫిడెన్స్‌తో ఉండండి. రైట్ టైమ్‌లో రైట్ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు. రిలేషన్‌షిప్‌లో లేదా కమిటెడ్‌గా ఉన్నవారైతే గనక మీ రిలేషన్‌షిప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళొచ్చండి. మీకు మీ పార్ట్నర్‌కి మధ్య బాండ్ అనేది ఫుల్‌ఫిల్డ్‌గా అండ్ స్ట్రాంగ్‌గా ఉండబోతుందండి. అబండెన్స్ వచ్చిందండి మీకు. ఓపెన్ యూర్ హార్ట్ టు రిసీవ్ ద అబండెంట్ లవ్ ద యూనివర్స్ హ్యాస్ టు ఆఫర్. యూనివర్స్ మీకు ఆఫర్ చేసే లవ్‌ని మీరు రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. వెడ్డింగ్ వచ్చింది. టేక్ యువర్ రిలేషన్‌షిప్ టు ద నెక్స్ట్ లెవెల్ వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. మీరు మీ రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళొచ్చు. వెడ్డింగ్ లేదా ఎంగేజ్‌మెంట్ ఇలా మీ రిలేషన్‌షిప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి అయితే తీసుకువెళ్ళొచ్చు. ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.